चिड़े मारी के चिड़े मारी के चिड़े मारी के चिड़े मारी के वीवान 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 चिड़े मारी के चिड़े मारी के चिड़े मारी के न्याय दिलवाले सोसाइटी का न्याय दिलवाले सोसाइटी का न्याय दिलवाले सोसाइटी का न्याय दिलवाले चिड़े मारी के चिड़े मारी वीवान वीवान सुंदर साहित्य के सुंदर साहित्य के పురుగుల పడి చచ్చిపోవాలి అసలు ఇలాంటి తప్పు చేయాలంటే భయపడేలాగా డైరెక్ట్ మర్డర్ చేస్తేనే మర్డర్ కాదండి ఇలా ప్రవోక్ చేసిన వాళ్ళు కూడా మర్డరర్సే ఇలాంటి మర్డరర్స్ కి ఖచ్చితంగా మర్డర్ కి అయితే ఎట్లా శిక్ష పడుద్దో అటువంటి శిక్ష పడేలా చేయాలి మా ఫ్యామిలీ కానీ ఏ ఫ్యామిలీ అయినా కానీ రికార్డ్ లేదు కాల్ హిస్టరీ ఉంది అది ఎప్పటి నుంచి ఎప్పుడు మాట్లాడుతుంది సాక్షులు ఉన్నారు వాళ్ళు వీడియో కాల్ అల్మారాలో పెట్టినప్పుడు డోర్ అది కిటికీలో చూసినప్పుడు చిడే మారీష్ దగ్గర నుంచి వీడియో కాల్ రన్ అవుతుంది సాహితీ అలమారాలో ఫోన్ పెట్టి వీడియో విజిబుల్ అయ్యేలాగా ఉరేసుకునేది చూసే అంటే కనపడేలాగా పెట్టి మరీ ఉరేసుకుంది 1:35 నిమిషాల నుంచి 1:42 నిమిషాల వరకు అతను ఆ వీడియో కాల్ రన్ చూస్తూనే ఉన్నాడు ఫ్యాన్కి తాడు పెట్టింది ఉరేసుకుంది అతను ఏదో ఒక సైకో లాగా మరి ఏ పైశాచిక ఆనందం పొందాడో నాకు తెలియదు కానీ అతను ప్రతి నిమిషం సూసైడ్ చేసుకునే చూశాడు 1:40 నిమిషాలకి అంటే వాళ్ళ ఫ్రెండ్స్ 1:40కి ఫోన్ చేస్తే వాళ్ళ ఫ్రెండ్స్ హడావిడికి వచ్చి కిటికీ తీసి మెషిన్ ఓపెన్ చేసి చూసేసరికి వీడియో కాల్ రన్ అవుతుంది సాహిత్య హ్యాంగ్ చేసుకుని ఉండేసరికి హడావిడిగా హాస్టల్ ఓనర్ దగ్గరికి పరిగెట్టి చెప్పారు అందులో వాళ్ళు లేడీస్ పగలగొట్టలేకపోతే కింద ఉన్న ప్రింటింగ్ ప్రెస్ అన్న వచ్చి పగలగొట్టాడు తీసి చూసేసరికి వీడియో కాల్ రన్ అయింది ఉంది వాళ్ళు చూశారు వాళ్ళందరూ చూశారు వీడియో కాల్ ఉందని హ్యాంగ్ చేసుకున్నానని చూశాడు 1:42 నుంచి ఇంకా మొత్తం హరీష్ వీడియో కాల్ చూడండి వీడియో కాల్ హిస్టరీ అతను చేసింది 1:30 ఉన్న అతిపెద్ద సాక్ష్యం ఫోన్ సాహితీ ఫోన్ పెద్ద ఎవిడెన్స్ ఆ ఎవిడెన్స్ని చెల్లి మాట్లాడింది పడిపోయింది ఇంకా లేదు స్పృహలో మా అన్నయ్య వాళ్ళ అమ్మాయి మాట్లాడి నాకు ఫోన్ చేస్తే నేను హాస్టల్కి ఫోన్ చేసి కనుక్కున్నాను సూసైడ్ చేసుకుని అరగంట అవుతుంది చనిపోయిందని చెప్పారు చెప్పిన తర్వాత సరే వెళ్ళాం మేము పోలీస్ స్టేషన్లో కేసు పెట్టాం అయితే ఆ పోలీస్ స్టేషన్లో సాహితీ సెల్ ఉంది ఆ సెల్లు ఒకసారి ఓపెన్ చేశారు ఓపెన్ చేస్తే అందులో మెసేజ్లు ఉన్నాయి ఆ మెసేజ్లు అవి కూడా మాకు ముందేం తెలియదు అక్కడికి వెళ్ళే వరకు ఏ పూర్తి వివరాలు మాకు తెలియవు ఆ మెసేజ్లు అవన్నీ చూసిన తర్వాత మ్యాటర్ విషయాలు ఇవన్నీ మేము అర్థం చేసుకున్న తర్వాత ఇలా జరిగింది అంటే మా చెల్లి చెప్పిన మాటలు ఇవన్నీ కూడా ఇంక్లూడ్ చేసుకున్నాం దీనికి ఖచ్చితంగా కూడా ఈ మా సాహితీ ఆత్మహత్య చేసుకోవడానికి ముఖ్య కారకుడు చిడెం హరీష్ సన్ ఆఫ్ చిడెం మోహన్ రావు వీళ్ళు మా వీడియో కాల్ చేసి ర్యాగింగ్ చేసి ఎన్ని మాటలు అనుంటాడో ఎంత ఆత్మక్షోభ అనుభవించి ఎన్ని వేధింపులు చేస్తే ఆత్మహత్య చేసుకునే పరిస్థితి నాకు తెలిసిన మేనకోడల గురించి చాలా ధైర్యవంతురాలు కానీ ఎంత హెరాస్మెంట్ చేస్తే ఆత్మహత్య చేసుకున్నది ఏ పరిస్థితుల్లో చేసుకున్నది ఇంచుమించులో వెంకటాపురం మండలంలో మీలో కూడా కొంతమందికి తెలుసు నా మేనకోడలు ఎంత ధైర్యంగా ఉంటుందో ఎలాగా ప్రవర్తిస్తుందో అందరితో ఎంత మర్యాద ఉంటుందో సరే సంథింగ్ ఏం మాయ మాటలు చెప్పారో సరే ఫ్రెండ్షిప్ చేశారో లేకపోతే ఎలాగో లోపరుచుకుందాం అనుకున్నారో టార్చర్ పెట్టారో బ్లాక్మెయిల్ చేశాడు ఎలాగైతే మా సాహితీని ప్రాణం తీసి మా సాహితీ ప్రాణాన్ని పక్కన పెట్టుకున్నాడు చిడెం హరీష్ మా సాహితీ ప్రాణాన్ని హరించాడు కాబట్టి చిడెం హరీష్ మా సాహితీ ఆత్మహత్యలో ఖచ్చితంగా దోషి నెంబర్ 1 దోషి నెంబర్ 2 చిడెం మోహన్ రావు గారు ఆయన కూడా దోషే ఎందుకు అనంటే ఈ విషయం ఎందుకు చెప్తానంటే మా సాహితీ మా చెల్లికి ఫోన్ చేసి చెప్తే ఇలాగా హరీష్ టార్చర్ పెడుతున్నారు అనంటే ఒక తండ్రికి ఒక తల్లి ఫోన్ చేసి ఇలాగ చేస్తున్నారు అని చెప్తే ఆయన రియాక్టివ్ సరే నేను నా కొడుకుని అదుపులో పెట్టుకుంటాను అని చెప్పాలి కానీ కేసు పెట్టుకో ఏం చేసుకుంటావో చేసుకో అనంటే నిస్సహాయ స్థితిలో
ఏమి చెప్పలేక, మాతో ఏం చెప్పుకోలేక మా చెల్లి ఎంత క్షోభ అనిపిస్తుందో ఇప్పటి వరకు కూడా సాహితీ చనిపోయినట్టు ఇప్పటికీ కూడా మా చెల్లికి తెలియదు. మా చెల్లికి సాహితీ వాళ్ళ అమ్మకి చనిపోయినట్టు ఇప్పటికీ తెలియదు, ఇప్పటికి కూడా తెలియదు. ఎందుకు అనంటే ఆమె ఆరోగ్యం బాగోదు. అలాంటి మనిషిని కూడా ఎంత టార్చర్గా నెంబర్ 2 చిడే మోహన్ రావు గారు ఎలా టార్చర్ చేశారో ఇది కూడా మీరందరు గ్రహించాలి. వాళ్ళిద్దరికీ కూడా నా మేనకోడళ్ళు కూడా ఆయన మాట్లాడి బెదిరించినట్టు కూడా అందులో కాల్స్ ఉన్నాయి. పోలీసు వారు దయచేసి ఈ పత్రికా ముఖంగా నేను కోరేది ఏమిటంటే ఖచ్చితంగా మా సాహితీ ఫోను మీరంతా క్షుణ్ణంగా పరీక్షించి అందులో దోషుల్ని ఖచ్చితంగా నిర్ధారించి వాళ్ళకి శిక్ష పడేలాగా చేయాలని ఈ పత్రికా ముఖంగా నేను కోరుకుంటున్నాను. ఇప్పుడు మనకి వీడియో